హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలా చేస్తామో అని కాకుండా పర్ఫెక్ట్ బేకరీ టేస్ట్ రావాలంటే ఎలా చేసుకోవాలో సరైన కొలతల్ని, ఎగ్జాక్ట్ టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు ఇదే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేస్తే పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ని టేస్ట్తో, అదే టెక్స్చర్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి 1/4 కప్పు బెల్లాన్ని తీసుకోండి. మీరు కావాలంటే సగం బెల్లం కానీ సగం చక్కెర కానీ తీసుకోవచ్చు. అంటే మొత్తం చక్కెరని తీసుకోవచ్చు. బెల్లం కరగడానికి 1/4 కప్పు వాటర్ని తీసుకొని బెల్లాన్ని కరిగించండి. పాకం పట్టనవసరం లేదు. మనకి బెల్లం కంప్లీట్గా కరిగిపోయి ఉడకనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. పాకం కూడా ఉడకడం స్టార్ట్ అయింది. బెల్లం నీరు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి. బ్యాటర్ని కలపడానికి గిన్నెని తీసుకొని 1 కప్పు పెరుగుని తీసుకొని బాగా కలపండి. ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ 2 నిమిషాలు చక్కగా కలిపాము అంటే పెరుగులో ముద్దలు ఏమీ లేకుండా క్రీమీగా వస్తుంది. ఇందులోకి మనం ఇందాక కరిగించిన బెల్లం సిరప్ని తీసుకుందాం. చల్లారాక కొంచెం చిక్కగా అయిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ని తీసుకుందాం. ఇలా వెనిలా ఎసెన్స్ తీసుకుంటే బేకరీ స్టైల్ వస్తుంది. కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి, లేదంటే నెయ్యిని కూడా తీసుకోవచ్చు. తీసుకున్న వీటిని మరో 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల అన్నీ కలిసి మంచి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన బాదం పప్పుని తీసుకుందాం. నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కాస్త జీడిపప్పుని తీసుకుంటున్నాను. వీటితో పాటుగా టేబుల్ స్పూన్ కిస్మిస్ని తీసుకుంటున్నాను. కావాలంటే వీటిని స్కిప్ చేసి తీసుకోవచ్చు. వీటిలో వేయడం వల్ల ఇవి నానిపోతాయి కాబట్టి ముందుగానే తీసుకుంటున్నాను. కప్పు జల్లించిన మైదా పిండిని తీసుకుందాం. 1.5 స్పూన్ కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. కోకో పౌడర్ని వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను. కట్ ఫోల్డ్ మెథడ్తో కానీ లేదా వన్ డైరెక్షన్లో కానీ బాగా కలపండి. ఎక్కువగా కలపొద్దు. అన్నీ కలిసాక కన్సిస్టెన్సీని చూపిస్తున్నానండి. స్పాచులా స్పూన్తో కానీ ఫ్లాట్గా ఉండే స్పూన్తో కలపొచ్చు. ఈ వీడియోలో చూపించే విధంగా బ్యాటర్ వస్తే సరిపోతుంది. ఎగ్ బ్యాటర్ని తీసుకొని కొంచెం గీని అప్లై చేసి మైదా పిండితో డస్ట్ చేయండి. బటర్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు. వేసాక దీన్ని కేక్ బ్యాటర్లోకి తీసుకుందాం. 2 లేదా 3 నిమిషాలు ట్యాప్ చేసాము అంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. వీటిపైన సన్నగా తరిగిన బాదం, క్యాష్యూ, కిస్మిస్ని తీసుకుందాం. కుక్కర్ పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకుందాం. ఈ కేక్ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ బేక్ చేయండి. కేక్ బేక్ అయిందో లేదో టూత్పిక్తో చూస్తే చేతికి టచ్ అవ్వకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. ఎడ్జెస్ని చాక్తో లూజ్ చేసి మోల్డ్ చేయడమే. అంతే, సింపుల్ మెథడ్తో బెల్లం కేక్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.